ఇప్పటి వరకు ఆ గోడలు లేవు, పిల్లలు లేవు. ఇది ఎవరికి చెప్పాలి? ఇది ఎవరికి చెప్పాలి? ఇదొక సంఘటన, ప్రాక్టికల్, ఇది వాస్తవం. ఇది ఇంత మంచి యాక్షన్ ఏ రాజకీయాల్లో ఏ లీడర్ చేయగలుగుతాడో మనం చెప్పగలుగుతామా? ఇదొక సంఘటన. నేను ఇంకొక సంఘటన చెప్తాను మీకు. మనం అది టీవీలలో చూసినాం, బ్రేకింగ్లు వేసారు, మీరే వేసారు బ్రేకింగ్, పెద్ద పెద్ద పలకలు వేసారు, వార్తలు రాశారు. హైదరాబాద్లో రోడ్లన్నీ టకటకటకట వేసేయండి అని అన్నారు. మొత్తం అంతా ఇట్లా రోడ్లన్నీ అద్దం తీరు అయిపోవాలని వచ్చింది. వేస్తూనే ఉన్నారు, వేస్తారు. ముఖ్యమంత్రి అన్నాడు హైదరాబాద్లో రోడ్లు పడుతున్నాయి, అర్ధరాత్రి కూడా వేసారు. వేయలేదు మనం ఎందుకంత వేసాడు. చిన్న రంధ్రం పడితే ఫోన్ కాల్ చేయడం నీపులు అలా కొడతా అని అన్నాడు. అది కూడా మీరు బ్రేకింగ్ వేసారు, అది కూడా మీరు బ్రేకింగ్ వేసారు. నేను ఒక రోజు చూసిన, నెల తర్వాత ఇట్లా మాదాపూర్లో వస్తుంటే మన నేను ఇటే వస్తుంటే పెద్దమ్మ గుడి కాడికి వస్తుంటా, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు కాడికి అటు దాడుతుంటే చూసిన, ఆడే చూసిన రేవంత్ రెడ్డి గారి ఇంటికాడే చూసినది, ఆ రోడ్లో చూసిన. ఓ పెద్ద రంధ్రం బొక్క పడ్డది ఆడ. ఫోన్ చేయమని చెప్పాడు. ఆ ఫోన్ నంబరు రాజశేఖర్ అని ఆయన నెంబర్ ఉంటాడు. ఎవరికి ఇచ్చినా రాజశేఖర్ పేరు ఇస్తాడు ఆయన. ఏ రాజశేఖర్ నీ నంబర్ అని. ఆ నెంబర్కి మేము ట్రై చేయాలి, ఒకసారి కేసీఆర్తో మాట్లాడదామని చెప్పిన. ఎవరికి రంధ్రం, కొత్త రోడ్లో రంధ్రం పడ్డా మన పీకలు తీస్తా కాంట్రాక్టర్లే అని చెప్పాడు. మీరే బ్రేకింగ్లు వేసారు, వార్తలు రాశారు. గుంత కాబట్టి 500 రూపాయలు అని. మేము నెల్లూరులో గుంత పడ్డది, కేసీఆర్ చెప్తామని మేమందరం ట్రై చేసినాం. ఆ రాజశేఖర రెడ్డి గారి ఫోన్ బంద్, స్విచ్ ఆఫ్. ఇదొక సంఘటన. ఆ వరంగల్ గోడ కొట్టి స్లాబ్ రెడీ ఉన్నాడు కదా, అతను కూడా రాజశేఖర రెడ్డి నంబరే ఇచ్చాడు. మనం ఇది టీవీలలో వచ్చింది. ఇది కేసీఆర్ యొక్క వారి చాతుర్యము, వారి పరిపాలన ఆ 10 ఏళ్లలో. ఇప్పుడు జనాలు ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు జనాలు అదికొచ్చారు. ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ దించగానే ఇప్పుడు మళ్ళీ ప్రజలు అదికొస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజలు, తెలంగాణ ప్రజలు జ్ఞాపకం రాలేదు. ఎంత అన్యాయం అండి. 10 నిమిషాలు నువ్వు తినే తిండికి 3 సార్లు కరెంటు పోయిందని కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్నావే. ఇంత అబద్ధం ఆడి జనాలను మళ్ళీ మోసగాళ్లకు మోసగాడు కేసీఆర్. మళ్ళీ ఏంది ఇదంతా? అన్యాయం అండి ఇది. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ గారి బెడ్ అది ఆ తత్వం అందరికి వచ్చేసింది. కేటీఆర్కి వచ్చింది, హరీష్కి వచ్చింది, కవితకు వచ్చింది. ఎవరన్నా ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడే కేసీఆర్ కుటుంబంని ఎట్లా మేము నిజమైన పరిపాలన అందించే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి ఎలక్ట్రిసిటీ మినిస్టరు, డిప్యూటీ సీఎం,